నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సంక్రాంతి పండుగ అన్ని రంగాలలోనూ సుఖాలని సంతోషాలని తెస్తుంటుంటే సినీ ఇండస్ట్రీకి ఎక్కడో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం. కమెంట్ల విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు, కానీ మళ్ళీ ఇంకొకసారి తన వాయిస్ వినిపించారు. ఆయన నోరు బయట పెట్టారంటే చాలా అది ఒక కాంట్రవర్సీ కిందే తీసుకుంటారు చాలా మంది. గేమ్ చేంజర్ కి సంబంధించి కూడా తను అనుకున్న విషయాన్ని బట్టబయలు చేశారని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవీ ఏమైనా మాట్లాడితే కావాలని ఎవరినో టార్గెట్ చేస్తున్నాడు, లేకపోతే ఊరికే ఆయనకి కాంట్రవర్సీలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటారు అన్నట్టుగా అందరు అనుకుంటూ ఉంటారు. కానీ సూక్ష్మగ్రహి నెక్స్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, ఆ నష్టం ఏంటనేది ఇప్పుడు సెటైరికల్గా చెప్తాడు. అది నిజంగా అర్థం చేసుకుంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి మనం చర్యలు తీసుకోవాలి. కానీ ఈయనేదో అన్నాడు నీకు అర్థం కాలా ఆయన అనింది, ఏదో అన్నాడు అని చెప్పేసి అన్నాడు అంటావే కానీ నిజంగా అర్థమైతే దాని గురించి ఎవరు మాట్లాడరు సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చిందమ్మా, 15 ఏళ్ల క్రితం వచ్చింది. బోల్డ్ అని 20 ఏళ్ళలో 15 ఏళ్ల క్రితమో వచ్చింది మొత్తానికైతే. మొన్న గుంటూరు కారం, దేవరా, పుష్ప అండ్ గేమ్ చేంజర్ సిచ్యువేషన్ అంతా 15 ఏళ్ల క్రితం చెప్పాలా? ఫ్యాన్స్ కావాలని సినిమా నచ్చకపోతే దాన్ని పాడు చేయడానికి ఎలా చర్యలు తీసుకుంటాడు, కావాలని నెగిటివ్ రివ్యూలు ఎలా ఇప్పిస్తారు, అండ్ ఒక సినిమాని దెబ్బతీయడానికి రకరకాల శక్తులు కలిసి ఎలా ప్రయత్నిస్తాయి, ఇలాంటివన్నీ అప్పుడు ఎప్పుడో చెబితే ఇప్పుడు జరిగాయి. అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాడు అంటే జీసీ అన్నాడు ఆయన ఉద్దేశపూర్వకంగా. గేమ్ చేంజర్ అనే పదం అయితే తీల, ఓకేనా? జీసీ అన్నాడు. అది ఏమన్నాడో ఏంటో అది ఆయనకే తెలియాలి. అవసరమైతే ఆయన అడగండి, జీసీ అంటే గేమ్ చేంజర్ అన్నా కాదా అని. ఆయన కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మీరు కన్ఫర్మ్ చేయండి. ఆయన అనింది ఇదే అని మాత్రం కన్ఫర్మ్ చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, ఎందుకు ఒక సినిమా మీద చాలామంది ఫేక్ కలెక్షన్స్ ఇస్తుంటే దాన్ని ఆయన అడ్రస్ చేశాడు. ఎవరో ఇప్పుడు గేమ్ చేంజర్ వాళ్ళు ఫేక్ కలెక్షన్ ఇచ్చారని నేను అనట్లా, బేసికల్లీ ఆయన స్పందించిన తీరు చెప్తున్నా. ఈ లెక్కన RRRకి ఇంత రావాలి, బాహుబలికి ఇంత వచ్చి ఉండాలి, పుష్పకి ఫస్ట్ డేనే ఇంత వచ్చి ఉండాలి అన్నట్టుగా ఆయన రాత. విషయం ఏంటంటే చాలా సింపుల్గా అర్థం చేసుకో. ఒకప్పుడు ఏపీలో జరిగిన సిచ్యువేషన్ చెప్తా. సినిమా రేట్లు తగ్గింపు, గవర్నమెంటే టికెట్లు అమ్మడం అనేది చాలామంది ఏడ్చారు. థియేటర్లు మూసుకునే రేంజ్కి వెళ్ళింది. అది ఎందుకు వెళ్ళిందంటే అఫీషియల్గా యూనిట్ వాళ్ళు పోస్టల్ రిలీజ్ చేస్తారు 250 crores, 500 crores, 600 crores అని. అఫీషియల్గా ఆన్లైన్లో ఉంటాయి ఇలా ఎవిడెన్స్తో. అది చూస్తుంది, అందరూ చూస్తున్నారు. ఏమయ్యా నీకు ఒక 500 కోట్లు వచ్చాయంట కదా, అసలు ఆ సినిమా 10 సినిమాలు తీసుకుందాం, 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు, 200 కోట్లు, అట్లా 10 సినిమాలు తీసుకుంటే ఓ 5,000 కోట్లు వచ్చాయి అన్నట్టుగా రికార్డ్స్ చెబుతున్నాయి. మరి గవర్నమెంట్కి ప్రతి 100 కోట్లకి 18 కోట్లు ట్యాక్స్ వెళ్ళాలా? 18%. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వెళ్ళాలిగా 18%. మల్టీప్లెక్స్లకు ఇంకా ఎక్కువ. సరే అంతవరకు మనకు అవసరంలా, జస్ట్ 18% వేసుకుందాం. 100కి 18% అంటే కనీసం ఒక 5,000 కోట్లకి ఇన్ని కోట్లు రావాలి మనకి. ఏమయ్యా మీ దగ్గర అంత ఉంది కదా రెవెన్యూ అంటే ఇవి లేవు అంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఆ ప్రొడ్యూసర్ నష్టం వచ్చిందంట, ఏమి ఇవ్వలేదు అంటాడు. ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చినప్పుడు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని ఏం అయ్యా మొత్తం పోయింది, నా పొలాలు అమ్ముకున్నాను, ఇల్లు అమ్ముకున్నాను, చూడు ఇప్పుడు ఈఎంఐలు ఎలా కడుతున్నాను అని చెప్తాడు. రికార్డ్స్లోనేమో కోట్లు 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 ఉంటాయి. ఇది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము కదా. పేపర్ మీద కనిపించేది ఒకటి అవుతుంది, నోటి మాటతో చెప్పేది ఇంకొకటి అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు కావాలనే సంపాదించుకొని నాకు కావాలనే ట్యాక్స్ ఇవ్వట్లేదు, ఎవడో మంచి సీఏని పెట్టుకొని తప్పుడు లెక్కలు చూపించి దుబ్బేస్తున్నావు అనుకుంటారుగా. అలాగా అనుకోవచ్చు, అది పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనుకోరు వీళ్ళు. పబ్లిసిటీ స్టంట్ అనుకొని వదిలేస్తే నా రెవెన్యూ పోతుందిగా. ఆ పబ్లిసిటీ అప్పుడు నిజంగా 1000 కోట్లు వచ్చినట్టు కూడా నాకు ట్యాక్స్ కట్టాడు కదా. ఓకే, పబ్లిసిటీ స్టంట్ అనుకొని వదిలేస్తే. సో నాకు పక్కా లెక్కలు కావాలంటే ఏం చేయాలి, వీళ్ళు చెప్పట్లా. అడిగితేనేమో నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని ఏడుస్తున్నాడు ప్రొడ్యూసర్, ఏమీ లేవండి నాకు, ఇదిగో చూడు ఉంగరాలు కూడా అమ్ముకున్నా అంటాడు. వాడి ట్విట్టర్ ఈ అకౌంట్లో ఓపెన్ చేస్తేనేమో 1000 కోట్ల కింగ్ అని ఉంటుంది, పెద్ద పోస్టర్, మంచి నెత్తికి ఇట్లా తలపాగా కట్టుకొని ఇలా ఉంటాడు అనమాట. నీకు 1000 కోట్లు వచ్చినప్పుడు నాకు 180 కోట్లు ఇవ్వాలా? మరేవి
అవన్నీ. ఇది ప్రాబ్లం అక్కడ. సో ఇదంతా కుదరదు, నేనే అమ్ముకుంటా, ఎంత వస్తే అప్పుడు చూస్తా అని చెప్పేసి గవర్నమెంటే అమ్ముకుంది అప్పుడు ఏపీలో టికెట్లు. కానీ ఇప్పుడు ఇంకొక చిక్కు, గవర్నమెంట్ అమ్మితే 180 రూపాయలు 250 రూపాయలు ఉండవు టికెట్లు. ఆర్టీసీ రేట్లు ఎట్లుంటాయి, రైల్వే రేట్లు ఎట్లుంటాయో థియేటర్ రేట్లు కూడా అలాగే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా ఇవ్వాలి. బడుగు బలహీన వర్గాలకి ఇంకా పెద్ద పీట వేయాలి దాంట్లో, అవునా? అప్పుడు టికెట్ నీకు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలకి పెట్టాలి. 5, 10, 15కు పెడితే అప్పుడు ట్యాక్స్ ఏమొస్తుంది, గవర్నమెంట్కి రూపాయి రాదు, అసలు థియేటరే రన్ అవ్వదు, వాడికి ఏసీ ఖర్చులు కూడా రావు. మరి ఏం చేయాలి? ఆ ప్రాబ్లం కోసం అప్పుడు పెద్దలందరూ వెళ్తే ఏదో సొల్యూషన్ వచ్చి, కాదండి ఇంకెప్పుడు మేము ఫేక్ కలెక్షన్స్ పెట్టాము, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాము, మీకు ట్యాక్సులు కడతాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అడిగితే అప్పుడు జగన్ ప్రభుత్వం సరే పోండి అని వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి సినిమాల కౌంటింగ్ స్టార్ట్ అయింది. పలానా సినిమా 450 కోట్లు పెట్టి తీశారట, వాళ్ళకేమో గొప్పల కోసం మాకు 2000 కోట్లు వచ్చాయి అని చెప్పుకుంటారు. ఫస్ట్ డే 186, సెకండ్ డే 400, వీకెండ్ కలెక్షన్ 600 అని. నువ్వు క్లెయిమ్ చేసుకున్నంత నాకు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ అడిగితేనేమో నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని వస్తున్నావు, ఏడుపు మొహం వేసుకొని. ఇలా ఉంటే రేపటి రోజు తెలంగాణలో కూడా ఇన్ కేసు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా మీద కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. నువ్వు ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ పెడితే, ట్యాక్స్ ఎగ్గొడితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేమే అమ్ముకుంటాం టికెట్లు. ఆల్రెడీ ఆ ప్రతిపాదన వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, గవర్నమెంటే టికెట్ రేట్లు అమ్మేలాగా మేము ఏదో ఆలోచిస్తున్నాము అన్నారు. అది గనక ఇంప్లిమెంట్ అయితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఒకప్పుడు ఏపీలో పడ్డ సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. అప్పుడు అన్నారు కదా గవర్నమెంటే ఒక యాప్ పెడతా, ఆ యాప్ లో నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అదంతా అండర్ గవర్నమెంట్ లో ఉంటదని కూడా అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు నీకు గ్యాస్ బిల్లు ఎంత సౌకర్యంగా రావాలో, వాటర్ బిల్లు కరెంట్ బిల్లు ఎంత సౌకర్యంగా రావాలో, సినిమా టికెట్ రేట్ కూడా అంత సౌకర్యంగానే ఉండాలి. అంతకు ముందు ఉండేటట్టు 50-60 రూపాయలకి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అంతే. అప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్తే 50 రూపాయలకి టికెట్ అంటే మూసేస్తాడు వాడు, వాడు పెట్టడు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆర్జీవీ ఏమన్నాడంటే సెటైరికల్గా, బాబాబు ఫేక్ కలెక్షన్స్ ఊరికే పెట్టకండ్రా అని చేసినటువంటి ప్రయత్నం అది. అది అర్థం కాక కావాలనే మాకు ఈ సినిమాని ఏదో అంటున్నాడు, కావాలని ఏ సినిమాని ఎవరు ఏమీ అనరు. ఫ్యూచర్లో జరిగేవి సూక్ష్మ దృష్టితో ఇప్పుడు చెప్తారు ఆర్జీవీ. అందుకే కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్న గుంటూరు కారం, దేవరా, పుష్ప, గేమ్ చేంజర్, ఈ 4 2024లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా 15 ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా దీని మీద సెటైర్ వేసాడంటే నెక్స్ట్ 5 ఏళ్లకో 10 ఏళ్లకో మీ చరిత్రలు ఏంటి ఇలా ఉంటాయి చూడు అని. అప్పుడు ఆయన చూసి నేను ముందే చెప్పాను మీకు అర్థం కాల అంటే అర్థమయ్యేలా చెప్పాడు ఆయన. అట్టిపండు వలిసినట్టు ఓ సెటైర్ వేస్తాడు, దాన్ని లోతుగా పరిశీలించి డీకోడ్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఆ సబ్జెక్ట్ వదిలేయాలి కానీ ఆయన విమర్శించదు. అంటే రామగోపాల్ వర్మ గారు ఇంతకు ముందు ఏం మాట్లాడారో కూడా ఉన్నారు చాలా మంది. ఈయన ఒక కుటుంబానికి ఎప్పుడు అగైనెస్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఉద్దేశించే మాట్లాడారు అని. కుటుంబాన్ని అగైనెస్ట్ కూడా మాట్లాడలే ఆయన. ఆయన అభిమానిస్తున్నాడు, ఆ కుటుంబానికి ఆయన అభిమాని. సో ఒక ట్యూషన్ టీచర్ లాగా ఇది మంచి ఇది చెడు అని చెబుతున్నారు. నువ్వెవడివి నాకు మంచి చెడులు నేర్పడానికి అని చెప్పేసి వాళ్ళు ఈయన మీద పగబట్టారు. వాళ్ళు పగబడితే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా రక్కుతారు మీదేసి, తెలిసిందే కదా. అది జరిగింది సిచ్యువేషన్. సో అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఎందుకు అన్నాడు అని ఆలోచించి ఆ సబ్జెక్ట్ గురించి 360 డిగ్రీస్లో మనం ఎంక్వైరీ చేస్తే, దాని మీద పట్టు సాధిస్తే అది ఓహో ఇదా అని మనకు చాలా 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 తెలుస్తాయి. అంతేగాని అన్నావా అని చెప్పి నువ్వు కూడా పెద్ద నోరేసుకొని ఆయన మీద పడిపోయావు అనుకో, ఏమీ ఉండదు అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇక్కడ ఆవేశం నాలెడ్జ్. ఆవేశంలో వచ్చేదానికి నాలెడ్జ్ అనేది ఉండదు, ఏదో వాగుతారు అంతే. సబ్జెక్ట్ని మనం డీకోడ్ చేయగలగాలి. ఆయన ఏం చెప్పాడు ఏంటి పద్ధతిగా చెప్పాడు. ఎప్పుడైనా సరే ఫేక్ కలెక్షన్స్ ఇవ్వకండ్రా, మీకే నష్టం అది. ఇప్పుడు నువ్వు ఫేక్ క్లెయిమ్ చేసుకున్నావు, సరే 186 క్లెయిమ్ చేసావు, సరే 200 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 18 + 18 34 ట్యాక్స్ కట్టాలా కోట్లు. నీకు కనీసం 34 కానీ వచ్చుంటాయో లేదో తెలియదు పాపం. అబద్ధం చెప్పి ఇరుక్కున్నావుగా, అసలే నష్టం మూలిగే నక్క, దాని మీద తాటికాయ పడ్డట్లే ఇబ్బందే మరి. మరి థ్యాంక్ యూ సో మచ్.